చాలామంది స్టూడెంట్స్కి ఎగ్జామ్లో మ్యాథ్స్ సెక్షన్ చూడంగానే హెడేక్ వచ్చేస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మ్యాథ్స్లో మీరు నేర్చుకునే ట్రిక్సే. చాలా లెందీగా వచ్చే సొల్యూషన్ కూడా మీరు ట్రిక్స్ అప్లై చేయడం వల్ల సింపుల్గా షార్ట్గా సాల్వ్ అయిపోతుంది. సో మనం చెప్పుకునే ట్రిక్సే టాబ్లెట్స్గా పనిచేసి మీ హెడేక్ని దూరం చేస్తాయి. సో ఈ రోజు సెషన్లో నేనేం చేయబోతున్నానంటే ఎస్ఎస్సి సీజీఎల్లో 25 క్వశ్చన్స్ తీసుకుని సో వాటికి సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది, అది డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లెట్ us go into the session. Okay, let us see the first question. Sin beta is half and cos alpha is half, then what is the value of cot alpha minus beta? So very simple question. ఇందులో మీకు తెలియాల్సిన నాలెడ్జ్ ఏం లేదు, జస్ట్ ట్రిగ్నోమెట్రీ టేబుల్స్ తెలిస్తే సరిపోయేది కదా. సో సైన్ బీటా హాఫ్ అంటే బీటా వాల్యూ ఎంత అవుతుంది? బీటా 30 degrees అయితే హాఫ్ వస్తుంది, అంతే కదా. ఓకే, సో బీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అదేవిధంగా కాస్ 60 దగ్గర హాఫ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత? 60 degrees. సో వీ గాట్ ఆల్ఫా అండ్ బీటా, అయిపోయింది క్వశ్చన్. సో అడిగింది ఏంటి? కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఆల్ఫా మైనస్ బీటా 60 minus 30 చేస్తే 30 degrees. సో కాట్ 30 degrees ఈజ్ √3. దట్ ఈస్ ఆన్సర్, రైట్? నెక్స్ట్, initial value of a bike is 1 lakh rupees. The value of bike depreciate by 20% every year. Then what will be the value after 3 years? So question అయితే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో వాల్యూ ఆఫ్ ద బైక్ ఈజ్ 1 lakh rupees అండ్ వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటి? కాస్ట్ డిప్రిషియేట్స్ బై 20% ఎవ్రీ ఇయర్. అంటే ఎవ్రీ ఇయర్ కాస్ట్ 20% పడిపోతూ వస్తుంది. 3 years తర్వాత దానికి కాస్ట్ ఎంత మిగిలిద్ది అని అడుగుతున్నారు. ఓకే, సో మనం ఏం చేయాలి? 3 times 20% కట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 1 lakhలో ఫస్ట్ ఇయర్ 20% కట్ చేస్తే 20% అంటే 1 lakhలో ఎంత అవుతుంది? డైరెక్ట్గా 20,000. 1 lakh 20% ఇస్ 20,000. ఓకే, సో 20,000 పోతే ఎంత మిగులుతుంది? ఇంకా 80,000 మిగిలింది. సో ఫస్ట్ ఇయర్ తర్వాత దాని కాస్ట్ ఇట్ విల్ బికమ్ 80,000. సెకండ్ ఇయర్కి మళ్ళీ అందులో 20% తీసేస్తాం, థర్డ్ ఇయర్కి మిగిలిన దాంట్లో 20% తీసేస్తాం. సో సెకండ్ ఇయర్లో 20% ఏమవుతుంది? ఇక్కడ మళ్ళీ 20,000 తీయకూడదు, ఈ వాల్యూ మీద 20% తీసుకోండి. ఇందులో 10% ఎంత అవుతుంది? 8,000. 20% అంటే దానికి డబుల్ 16,000. ఓకే, నౌ ఐ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 16,000. కట్ చేస్తే 80లో 16 పోతే 64,000. 2 years అయ్యేసరికి దాని వాల్యూ అది. ఓకే, సో థర్డ్ ఇయర్ ఒకసారి మీరు ఆప్షన్ చూడండి. థర్డ్ ఇయర్ చేసే ముందే 64,000 ఇది ఆన్సర్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? 2 years తర్వాత కాస్ట్ ఇది. మనల్ని అడిగింది ఏంటి? 3 years తర్వాత కాస్ట్. 64 అవ్వదు. 71 అవుతుందా? అది కూడా అవ్వదు. ఎందుకని? అందుకంటే తక్కువ అయితే తప్ప ఎక్కువ అనేది అవ్వదు. రాంగ్. ఇక ఈ రెండింటిలో ఉన్నాయి. క్యాలిక్యులేట్ చేయకుండానే మీరు ఇందులో ఆన్సర్ పిక్ చేయొచ్చు. అట్లాగా 64,000లో థర్డ్ ఇయర్ కూడా 20% కట్ చేయాలి. కట్ చేస్తే 36,400 అవుతుందా? 51,200 అవుతుందా? 36,400 అవ్వదు. ఎందుకని? ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఇక్కడ. చూడండి, ఎగ్జాక్ట్లీగా 64,000 36,000 అంటే ఆల్మోస్ట్ 50% to 60% అయిపోయింది. అంటే చాలా ఎక్కువ కట్ చేశారు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది, ఇదే ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ పార్ట్ క్యాలిక్యులేషన్ అనేది మనం సేవ్ చేసాం. అలా సేవ్ చేయడంలో ఒక 10 seconds ఏమో మిగులుతుంది. ఒకవేళ మీరు అది కాకుండా మళ్ళీ ఈ ప్రాసెస్లోనే చేయాలనుకోండి, 10% 6,400, దాన్ని డబల్ చేసుకుని 12,800 అనేది మైనస్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్ మనం సేవ్ చేయగలిగాం. నెక్స్ట్, పై చార్ట్ గివెన్ బిలో షోస్ ద పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ 6 schools విచ్ ఇస్ 9,000. సో ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే కొన్ని స్కూల్స్లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అనేది డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారు. టోటల్గా 9,000 members ఉన్నారు, అది పర్సెంటేజ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఏ అంటే 18%, బి అంటే 10% ఇలాగ ఇచ్చారు. ఓకే, మొత్తం గర్ల్స్ ఇందులో, బాయ్స్ ఎక్కడ లేరు. అయితే క్వశ్చన్ ఏంటో చూద్దాం. Number of girls in school D is what % of number of girls in school B? D girls కి B girls కి కంపారిజన్ మాట్లాడుతున్నారు. ఓకే, సో Dలో ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 30% ఉన్నారు. అండ్ Bలో గర్ల్స్ వచ్చి 10% ఉన్నారు. అయితే ఇక్కడ 30% అంటే ఎందులో 30%? 9,000లో 30%. అండ్ ఇదేమో 10% ఎందులో? 9,000లో 10%. అయితే ఈ క్వశ్చన్లో మీరు 9,000లో 30% ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? దే ఆర్ కంపేరింగ్ బిట్వీన్ దీస్ టూ. రెండింటికి కూడా బేస్ 9,000 కాబట్టి మీరు అసలు దాన్ని వదిలేసేయచ్చు. సో బీలో ఎంతమంది ఉంటారు? 10% ఆఫ్ సమ్ ఎక్స్. ఇందులో ఎంతమంది ఉంటారు? 30% ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ కామనే, పర్సెంటేజ్ కామనే. సో కంపారిజన్ దేనికి ఫైనల్గా 10కి 30కి. వాళ్ళు ఏం అడుగుతున్నారు? డి గర్ల్స్ ఈజ్ వాట్ % ఆఫ్ బి గర్ల్స్. డి గర్ల్స్ అంటే 30 ఈజ్ వాట్ % ఆఫ్ 10. 10తో పోలిస్తే 30 ఎంత % అని అడుగుతున్నారు. డబుల్ అయితే 200%, ట్రిపుల్ అయితే 300%. సో ఆన్సర్ ఏమవుతుంది? 300%. ఇట్లా కాకుండా 9,000లో ఇది కనుక్కొని చేస్తామన్నా కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది, బట్ క్యాలిక్యులేషన్స్ ఎక్స్ట్రా. 9,000లో 10% ఎంత అవుతుంది? 900 అవుతుంది. 30% ఎంత అవుతుంది? 2,700 అవుతుంది. ఇట్లా చేసినా కూడా మళ్ళీ యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్, బట్ క్యాలిక్యులేషన్ ఈజ్ ఎక్స్ట్రా, రైట్? నెక్స్ట్, ఇఫ్ a - 30/a = 1,
where a is greater than 0, then find the value of a square plus 18 by a square. సో జనరల్గా ఈ మోడల్స్ మనం ఆల్జిబ్రాలో చూస్తాం. సో దాన్ని స్క్వేర్ చేసో ఏదో ఒక మ్యానిపులేషన్ చేసి చేస్తూ ఉంటాం. అయితే a మైనస్ 30/a = 1 ఉంది. దీన్ని స్క్వేర్ చేస్తే మనకి ఇక్కడ 900 వస్తుంది. కానీ అక్కడ అడిగింది ఏంటి, 18/a square అని అంటున్నారు. ఓకే, సో మన రెగ్యులర్ ఆల్జిబ్రిక్ మెథడ్స్లో దాన్ని సాల్వ్ చేయలేము. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మార్చుకుని సాల్వ్ చేయొచ్చు. అది ఎట్లా చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా ఎలా మారుస్తాం అంటే క్రాస్ మల్టిప్లై చేయొచ్చు దీన్ని. సో a ఇంటూ a స్క్వేర్ మైనస్ 30/a = 1 అండ్ a అవతలకి వెళ్ళిపోతుంది. a అవతలకి వెళ్ళిపోతే a అవుతుంది అండ్ దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే -30 = 0. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్లోకి వచ్చేసింది. దీనికి మనం రూట్ కనుక్కోవడానికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా కూడా ఉంటుంది, -b + or -√b² - 4ac/2. ఆ ఫార్ములానే సాల్వ్ చేయొచ్చు. ఏది చేసినా కూడా లెంతీ మెథడే, కాకపోతే ఫ్యాక్టరైజేషన్ అయితే కొంచెం ఈజీగా రావచ్చు. దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయడానికి ట్రై చేస్తే యూ మే గెట్ ద ఆన్సర్. ఓకే, బట్ రెండు కూడా కొంచెం టైం టేకింగ్. దాని బదులు ఇంకొకలాగా ఎలా చేయొచ్చు అంటే, సో యూ క్యాన్ జస్ట్ ట్రై టు పుట్ సమ్ సబ్స్టిట్యూషన్. యూ క్యాన్ ట్రై ద సబ్స్టిట్యూషన్ మెథడ్, రైట్? ఎట్లా సబ్స్టిట్యూట్ చేస్తారు? a మైనస్ 30/a = 1 అని అన్నారు. అంటే a అనేది మరి 30లో డివైడ్ అవ్వాల్సిన నెంబరే కదా, అది మీరు సబ్స్టిట్యూట్ చేసినాక మీకు వాల్యూ 1 అనేది రావాలి. ఎంత పెట్టొచ్చు? a ప్లస్లో మీరు 30 పెట్టొచ్చు. 30లో డివైడ్ అయ్యే నెంబర్ ఏదైనా పెట్టొచ్చు. a ప్లస్లో 30 పెడితే ఏమవుతుంది? 30 మైనస్ 30/30 అంటే 1. 30 - 1 = 29. ఇది ఫెయిల్ అయింది, 30 కాదు. ఇంకేం పెట్టొచ్చు? 15 పెట్టొచ్చు. 15 మైనస్ 30/15 ఎంత అవుతుంది? 2. 15 - 2 మనకి 1 రావాలి. సో 15 కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ 10 ట్రై చేయొచ్చు. 10 - 30/10 అంటే 3, 7 వచ్చింది. సో నెక్స్ట్ యూ కెన్ ట్రై 6. 6 - 30/6 అంటే 5 = 1. సో సబ్స్టిట్యూషన్ అనేది ట్రై చేయడం వల్ల మనకి ఒక 4 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేసింది. ఇవన్నీ కూడా చిన్న నెంబర్సే. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 30లో డివైడ్ అయ్యే నెంబర్ మీరు పెట్టుకొని చెక్ చేయాలనేది మీరు తెలుసుకోవాలి. ఓకే, సో బై దిస్ ద వాల్యూ ఆఫ్ a is 6. మనల్ని అడుగుతుంది ఏంటి ఇప్పుడు? a² + 18/a². a² అంటే 6² దట్ ఈస్ 36 + 18/36. సో 36 + 18/36 is half. 36 and half is the answer, right? Next, what is the value of tan 5, tan 20, tan 45, tan 70, tan 85? Okay, so మధ్యలో మల్టిప్లికేషన్ ఉన్నట్టు ఏమీ లేకపోతే, సో we know tan 45 is 1. నెక్స్ట్ tan 5 and tan 85. సో ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. tan 85 కాట్లో మారిస్తే cot 5 అవుతుంది. ఓకే, సో tan 5 cot 5 ఆపోజిట్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అట్లానే tan 20 దిస్ బికమ్ cot 20. మొత్తం క్యాన్సిల్ అయిపోయే చివరికి 1 మిగిలింది. మల్టిప్లికేషన్లో అన్ని క్యాన్సిల్ అయితే 1 మిగిలింది, ఎడిషన్లో అన్ని క్యాన్సిల్ అయిపోతే 0 మిగిలింది. అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, ఇఫ్ x is subtracted from each of 56, 44, 24 and 20, the numbers so obtained is in the same order or in proportion. What is the mean proportion of 17 + 6 and x - 4? సో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కాబట్టి ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయకూడదు. వదిలేసుకుని నెక్స్ట్ ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ మళ్ళీ వెనక్కి వచ్చి టైం ఉన్నప్పుడు చేసుకోవాలన్నమాట. ఓకే, నౌ హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్? ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో లేవు, కానీ ఏదో ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఈ 4 నెంబర్లో నుంచి ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి. 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైంది? 54, 42, 22, 18. ఆ 4 నెంబర్ ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తున్నారు. అట్లా అనమాట. ఓకే, సో ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలో తెలియదు కాబట్టి ఇక్కడ x అని ఇచ్చారు. సో 56 - x, 44 - x, 24 - x, 20 - x. ఈ నెంబర్లు ప్రపోర్షన్లో ఉన్నాయి అని అంటారు. ప్రపోర్షనాలిటీ అంటే ఏంటి? ఈ రెండు డివైడ్ చేస్తే దట్ విల్ బికమ్ ఈక్వల్ టు ఆ రెండింటి డివిజన్. ఇప్పుడు మనం x సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు పెద్ద ఈక్వేషన్ వస్తుంది. 56 తో 20 మల్టిప్లై చేయాలి, 24, 44 మల్టిప్లై చేయాలి. ఈజీగా 5-6 మినిట్స్ పట్టింది. ఓకే, సో దిస్ మెథడ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ టు సాల్వ్. అగైన్ యూ హ్యావ్ టు యూజ్ సమ్ సబ్స్టిట్యూషన్ ఆర్ సమ్ గెస్సింగ్. ఎట్లాగా ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలో ఎలా గెస్ చేస్తాం? ఎలా గెస్ చేస్తామంటే ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 17 + 6 అండ్ x - 4? మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ ఆఫ్ దోస్ 2 numbers ప్రొడక్ట్ 17 + x ఇంటూ x - 4. ఇది వాళ్ళు అడుగుతున్నారు. మీన్ ప్రపోర్షన్ అంటే ఇది, రైట్? నౌ సీ హియర్, రూట్ ఆఫ్ x - 4 అని అన్నారు. అంటే దీని నుంచి మీకు వచ్చే క్లూ ఏంటి? x అనేది 4 కంటే ఎక్కువే ఉండాలి. ఓకే,
ఇట్ కెనాట్ బి నెగిటివ్ నెంబర్ కదా ఇందులోది. ఎక్స్లో మీరు ఏదో ఒక నెంబర్ పెడతారు, ఇది పాజిటివ్ వస్తుంది. ఇక్కడ 4 కంటే చిన్న నెంబర్ పెట్టారు అనుకోండి, ఏమవుతుంది, అది నెగిటివ్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ 4. ఓకే, సో 4 తర్వాత అంటే మీరు ఏ వాల్యూస్ పెట్టుకోవచ్చు, అండ్ యూ క్యాన్ సీ ద ఆప్షన్స్ ఆల్సో హియర్. లెట్ us ట్రై విత్ 5. 4 కంటే పెద్దగా ఉంది 5 కదా, 5 పెట్టుకుని చూద్దాం. 17 + x 22. ఒకవేళ x కనుక 5 అయితే 17 + x ఏమవుతుంది, 22 అవుతుంది. మల్టిప్లైడ్ బై x - 5 - 4 ఈజ్ 1. √22 అది ఆన్సర్ అవుతుందా? అందులో x సబ్స్టిట్యూట్ చేసినాక వచ్చే ఆన్సర్ ఇది. సో √22 అనేది అసలు స్క్వేరే కాదు, కాబట్టి 5 అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ 6 పెట్టుకొని చూద్దాం. 6 పెడితే ఏమవుతుంది, 23 మల్టిప్లైడ్ బై 2. అది కూడా ఆన్సర్ రాదు కదా. నెక్స్ట్ లెట్ us పుట్ 7. 7 పెడితే ఏమవుతుంది, 17 + 7 24 మల్టిప్లైడ్ బై 3. √72. నో, స్టిల్ నాట్ ఏ నెంబర్. నెక్స్ట్ పుట్ 5. నో, 6 5 6 7 8. నో, పుట్ 8. 17 + 8 25 into 8 - 4 4. √100 that is equal to 10. దట్ ఈస్ ఆన్సర్. ఇప్పుడు మనం x అనేది ఇలా సాల్వ్ చేయాలి. యాక్చువల్గా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. దాని బదులు చిన్న క్లూ తీసుకుని ఒక 3-4 చెకింగ్స్ చేసుకోవడం కానీ ఈజీగా చెకింగ్ చేసుకోవడం కానీ మనకి వాల్యూ 8 అని తెలిసిపోయింది. మీరు అది వెనకాల క్రాస్ చెక్ చేసుకున్నా అవి ప్రపోర్షనేట్లోనే వస్తాయి. ఇప్పుడు x వాల్యూ 8 వచ్చింది కదా, ఇప్పుడు ప్రపోర్షనాలిటీ ఎక్కడ వస్తుంది, ఇందులో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే దట్ విల్ బికమ్ 48. ఇందులో 8 సబ్ట్రాక్ట్ చేస్తే 36, 16, 12. దోస్ విల్ బి ఇన్ ప్రపోర్షన్. సో 48, so you can put 8 here. 48 divided by 36, 16 divided by 12. So 3 times. Yes, they are equal and they are in proportion. ఈ క్రాస్ చెకింగ్ మీరు ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఒక క్లారిఫికేషన్ కోసం చెప్పాను. రైట్, నెక్స్ట్. ఇన్ ట్రయాంగిల్ ABC, I is the incenter of triangle ABC and BAC is 50 degrees. Then what is the value of BIC? సో స్టాండర్డ్ బిట్ ఇది, మనకి జామెట్రీలో ఒక స్టాండర్డ్ థీరం ఉంది ఇన్సెంటర్కి. సో BAC ఈ యాంగిల్ 50 degrees అయితే ఇన్సెంటర్ దగ్గర ఎంత ఉంటుంది యాంగిల్ అని. సో దెర్ ఇస్ స్టాండర్డ్ ఫార్ములా. యాంగిల్ BIC విల్ బి ఈక్వల్ టు 90 ప్లస్ ఆపోజిట్ యాంగిల్లో హాఫ్. 90 + a/2. ఇన్సెంటర్ దగ్గర యాంగిల్ ఎప్పుడైనా 90 ప్లస్ హాఫ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్ ఉంటుంది. 50లో హాఫ్ 25 కదా, 90 + 25 అంతా 115. ఇస్ ద ఆన్సర్. ఇదే ఎక్స్టీరియర్ యాంగిల్ అని అన్నారు అనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ B ఇక్కడ I అంటారు, ఎక్స్టీరియర్ యాంగిల్ అయితే E అంటారు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్సెంటర్ అయితే 90 + a/2, ఎక్స్సెంటర్ అయితే 90 - a/2. నెక్స్ట్, ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ప్రొడక్షన్ ఆఫ్ బిస్కెట్ ఇన్ సిటీ X, Y and Z డ్యూరింగ్ 5 years. 2017 నుంచి 2021 5 years పాటు X, Y, Z 3 కంపెనీల బిస్కెట్ ప్రొడక్షన్ అంతా అనేది ఇచ్చారు. ఓకే, నౌ వాట్ ఈస్ ద క్వశ్చన్? టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ బిస్కెట్ ఇన్ సిటీ X in 18 and 19 టుగెదర్ ఈజ్ వాట్ % ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బిస్కెట్ ఇన్ Z in 20 and 21. 18-19లో X కలపమన్నారు. X అంటే గ్లూ కాబట్టి 230 and 450. ఈ రెండు యాడ్ చేస్తే 680. ఇది ఒక నెంబర్ వచ్చింది. ఇంకో నెంబర్ ఏంటి? వాట్ % ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బిస్కెట్ Z in 20 and 21. Z20లో 480, Z21లో 520. రెండు యాడ్ చేస్తే 1000. 1000లో 680 అంత % అని అంటున్నారు. ఒక 0 తీసేస్తే మనకి పర్సెంటేజ్ కన్వర్షన్ వచ్చేస్తుంది. 68 out of 100 is 68%. రైట్. సో జనరల్గా DA క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, మీరు వాటిని మిస్ చేయకూడదు. ఈజీ స్కోరింగ్ అనమాట. నెక్స్ట్, 2 sin 3x - 15 is 1 and 0 less than 3x - 15 less than 90. Then find the value of cot square x plus 15. సో సైన్లో యాంగిల్ ఎంత వస్తుందో చూద్దాం. sin 3x - 15 ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 అవతలు పంపిస్తా, ఈక్వల్ టు హాఫ్. ఆల్రెడీ స్టార్టింగ్ ప్రాబ్లంలో చెప్పుకున్నాం, హాఫ్ రావాలంటే సైన్ లోపల 30 ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ 30 degrees, రైట్? దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ 30. సో 3x - 15 ఈజ్ 30. సో -15 అవతలకి వెళ్తే 45 అవుతుంది. x ఈక్వల్ టు 45/3. x ఈజ్ 15. వాల్యూ ఆఫ్ x ఈజ్ 15. నౌ వాట్ ఈస్ ద క్వశ్చన్? cot square x plus 15. ఇక్కడ 15 పెడితే మొత్తం ఎంత అవుతుంది? 30 అవుతుంది. cot 30 is √3. స్క్వేర్ ఉంది కాబట్టి 3 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్, రేషియో ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ A and B is 3:5. ఆఫ్టర్ 4 years రేషియో ఆఫ్ దేర్ ఏజ్ విల్ బి 2:3. సో ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. సో రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. రేషియో ఆఫ్ A and B 8 year hence will be 5:7. రేషియో 6 years hence will be 6:13. డైరెక్ట్గా ఏ ఏజ్ అంతా బి ఏజ్ అంతా అని ఇస్తే మనం సమ్ చేయకుండానే సాల్వ్ చేయొచ్చు, కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు. మళ్ళీ వేరే కండిషన్ ఇచ్చేది ట్రూగా కదా అని అడుగుతున్నారు కాబట్టి మనం సమ్ సాల్వ్ చేయాల్సిందే. సో పర్సెంటేజ్ ఆఫ్ A is 3, A and B is 3:5 అని అన్నారు కాబట్టి యూ క్యాన్ టేక్ పర్సెంటేజ్ యాజ్ 3x and 5x. అదే రేషియోలో తీసుకున్నాం. ఆఫ్టర్ 4 years అని అంటున్నారు. ఆఫ్టర్ 4 years అంటే
ఏకేమో 3xకి ఒక 4 కలుస్తుంది, బీకేమో 5xకి ఇంకో 4 కలుస్తుంది. ఆ రేషియో ఎంతని ఇచ్చారు? 2:3 అని అన్నారు. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేసి 3 3s 9x + 12 = 10x + 8. సో x విల్ బి ఈక్వల్ టు 4. x సాల్వ్ అయిపోయింది 4. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఓకే, ఏ అండ్ బి ఏజ్ ఎంత అవుతుంది? 4 అని అన్నారు కాబట్టి ఏ ఏజ్ విల్ బి 12 అట్ ప్రెసెంట్, బి ఏజ్ విల్ బి 20 అట్ ప్రెసెంట్. దిస్ ఇస్ ద ప్రెసెంట్ ఏజ్. వాళ్ళు ఇచ్చిన కండిషన్ కరెక్ట్ కాదు చూద్దాం. 8 year hence. 8 year hence అంటే 12కి 8 యాడ్ చేస్తే వీడు 20 అవుతాడు, వీడేమో 28 అవుతాడు. అప్పుడు రేషియో 5:7 ఉండిద్దా ఉండదా? రెండింటికి 4 క్యాన్సిల్ అవుతుంది కదా, 5 times 7 times 5:7. ఇది ఈస్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్. నెక్స్ట్ 6 years hence అని అంటున్నారు. 12కి 6 కలిస్తే 18 అవుతుంది, అండ్ 20కి 6 కలిస్తే 26 అవుతుంది. ఈ రేషియో ఏమవుతుంది? 9:13 అవుతుంది. కానీ ఇక్కడ 6:13 ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. రైట్? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ a + b హోల్ క్యూబ్ మైనస్ a³ + b³. ఓకే, సో బేసిక్ ఫార్ములా క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో రావచ్చు, వస్తాయి అప్పుడప్పుడు, మీకు లక్ బాగుంటాయి. కానీ మీకు ఆ టైంకి మీ ఫార్ములా తెలియకపోతే మీరు బ్యాడ్ లక్. a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుందో ఒకసారి రాసుకుందాం. a³ + b³ + 3ab × a + b. దిస్ ఈస్ ద ఫార్ములా. అందులో నుంచి a³ b³ కట్ చేయమంటున్నారు. సో 3ab × a + b విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ అగైన్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. Line graph given shows the marked price and amount discount given on 7 articles. So A, B, C, D, E, F, G 7 articles ఉన్నాయి. వాటి మార్క్డ్ ప్రైస్ ఇచ్చారు. ఇవి మార్క్డ్ ప్రైస్, ఇదేమో డిస్కౌంట్. సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు వస్తుంది? ఫార్ములా ఇచ్చారు చూడండి. మార్క్డ్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ తీస్తే, అంటే దాని మీద ఏదైతే ప్రైస్ మార్క్ ఉందో స్టిక్కర్ మీద 1000 రూపాయలు ఉందనుకోండి, దాని మీద 200 డిస్కౌంట్ ఇచ్చారనుకో, ఆ 200 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇందులో నుంచి గ్రే దాంట్లో నుంచి రెడ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అబౌట్ ద సీక్వెన్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సో ఏది ఎక్కువ ఏది తక్కువ అని అడుగుతున్నారు. రైట్? సో ఫస్ట్ దాని ఏకి కాస్ట్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ 1000 రూపాయలు. ఇక్కడ ఇది సరిగ్గా కనిపించట్లా, నేను చదువుతా చూడండి. 1000 రూపాయలు మార్క్ ప్రైస్, 400 డిస్కౌంట్. సో ఏ ఎంతకి సెల్ అవుతుంది? 600కి సెల్ అవుతుంది. ఈ 1200లో నుంచి 350 తీసేస్తే 850. 1500లో 500 పోతే 1000. 13లో 550 పోతే 750. 14లో 1450 650. 800 250 550. 1600 700 900. సో చిన్న చిన్న క్యాలిక్యులేషన్లు అయినా చాలా ఇచ్చారు చూసారా. సో మీరు ఎడిషన్స్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. నేను స్టార్టింగ్లో బేసిక్స్లో చేయించేది అందుకే. ఇవి కూడా కొంతమంది 1 minute తీసుకుంటారు చేయడానికి, అప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. మీ క్యాలిక్యులేషన్ అంత ఫాస్ట్గా ఉంటే మీకు మ్యాథ్స్లో అంత ఎక్కువ స్కోర్ వస్తుంది. రైట్? నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏది ఎక్కువ అన్నింటిలోకి 1000 రూపీస్ ఎక్కువ. సి అనేది హైయెస్ట్ ఉండాలి. ఇక్కడ ఎఫ్తో స్టార్ట్ అయిన 2 మనం ఎలిమినేట్ చేయొచ్చు. 2 సితో స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ జీ ఉంది, బి ఉంది, సిజీబీ కామన్గా ఉన్నాయి. ఈ అండ్ ఏలో ఏది ఎక్కువ తెలిస్తే మనం ఆన్సర్ డిసైడ్ చేయొచ్చు. ఏ ప్రైస్ 600, ఈ ప్రైస్ ఏమో 800. ఈ ప్రైస్ ఎక్కువ ఉంది. ఓకే, 800 ఉంది కాబట్టి ఈ విల్ బి ద ఆన్సర్. సో ఆప్షన్ 2. రైట్? నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీ, ఏబీ is 20, బీసీ is 21, ఏసీ is 21, 9. ఇది చదవగానే మీరు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని గుర్తుపట్టారు. ఎందుకంటే ఇట్ ఫార్మ్స్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్. 3 4 5 5 12 13 like that 20 21 29 also form a Pythagoras triplet. 20 square is 400, 21 square 441, 29 square 841. సో రైట్ యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బిగ్గెస్ట్ సైడ్ ఏసీ కాబట్టి బి దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. 29 అండ్ ఏబీ ఈజ్ 20, బీసీ ఈజ్ 21. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 cot C minus 2 tan A? 2 cot C. cot C అంటే ఇక్కడ తీసుకోవాలి. cot అంటే adjacent by opposite, tan కి రివర్స్. adjacent అంటే 21, opposite is 20. సో 2 cot C minus 2 tan A. tan A ఎంత అవుతుంది? ఏ దగ్గర tan తీసుకోవాలి. tan అంటే opposite by adjacent. Again 21/20. So we got the same numbers, it will be cancelled. So the answer is 0. Right? Let's move on to the next question. A train crossed 2 bridges. Okay, this is an interesting question. సాల్వ్ చేస్తే లెందీగా అవుతుంది, కానీ మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఎమ్మటే సాల్వ్ అయిపోతుంది ఈజీగా. అట్లా చూడండి. ట్రైన్ క్రాస్ 2 bridge of length 260 meter and 110 meter in 17 seconds and 12 seconds respectively. అంటే ఒక ట్రైన్ 2 బ్రిడ్జ్లు క్రాస్ చేయడానికి తీసుకున్న టైం 260 meters ఉన్నదానికేమో 17 seconds పట్టింది, 110 meter బ్రిడ్జ్కి ఏమో 12 seconds పట్టింది. ఓకే, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ విచ్ ఈస్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ ద ట్రైన్. అంటే ఇచ్చిన దాంట్లో నుంచి ట్రైన్ లెంత్ ఎంతో కనుక్కోమంటున్నారు. దాని నుంచి క్వశ్చన్ ఏంటి? ప్లాట్ఫామ్ లెంత్ ట్రైన్కి డబుల్ ఉందంట ట్రైన్ లెంత్కి. సో ట్రైన్ లెంత్ ఎంతో తెలిస్తే దాన్ని డబుల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ట్రైన్ లెంత్ ఎంతో ఎలా తెలుసుకుంటాం? సో యూ క్యాన్ అబ్జర్వ్ హియర్ 260 meter బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి ఎంతసేపు పట్టింది ట్రైన్కి? 17 seconds పట్టింది.
సో బ్రిడ్జ్ క్రాస్ చేయడం అంటే బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి, ట్రైన్ లెంత్ని కూడా కవర్ చేయాలి. రెండింటికి లెంత్ ఉంది కదా, రెండు కలిపి 17 seconds. అండ్ 110 meter బ్రిడ్జ్ ఉన్నప్పుడు కూడా తన లెంత్ని కవర్ చేసుకోవాలి, దానికేమో 12 seconds. అయితే ఈ రెండింటి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. దానికి 17 seconds, దీనికి 12 seconds. ఎంత డిఫరెన్స్ ఎంత? 5 seconds. ఆ 5 seconds డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ట్రైన్ లెంత్ సేమే, రెండు కేసుల్లోనూ ట్రైన్ లెంత్ సేమే. ఇందులోనేమో 260 ఉంది బ్రిడ్జ్, ఇందులోనేమో 110 ఉంది. డిఫరెన్స్ ఎంత? 150 meters డిఫరెన్స్. అది కవర్ చేయడానికి ఆ డిఫరెన్స్ వచ్చింది. 150 meters కవర్ చేయడానికి ట్రైన్ ఎంతసేపు పట్టింది? 5 seconds. అంటే సెకండ్కి ఎంత వెళ్తుంది ట్రైన్? 30 meters వెళ్తుంది. అంటే ట్రైన్ స్పీడ్ వచ్చేసింది సెకండ్కి 30 meters. ఇప్పుడు దీన్నే మళ్ళీ వెనక్కి పెడతాం. అంటే 12 secondsలో ఎంత కవర్ చేస్తుంది ట్రైన్? 12 into 30, 360 meters కవర్ చేస్తుంది 12 secondsలో. అయితే బ్రిడ్జ్ 360 meters లేదు కదా, బ్రిడ్జ్ ఎంత ఉంది? 12 seconds కవర్ చేసినప్పుడు బ్రిడ్జ్ లెంత్ ఎంత? 110 meters. అది కవర్ చేసిన 360 metersలో 110 meters బ్రిడ్జ్ ఉంది. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ట్రైన్ లెంతే కదా. 110 meters సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ 250 meters. దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. అండ్ ప్లాట్ఫామ్ డబుల్ లెంత్ అని అన్నారు కాబట్టి ఆన్సర్ విల్ బి 500. వెరీ మినిమం క్యాలిక్యులేషన్. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఎంత ఈజీగా అవుతుంది. అర్థం అవ్వకపోతే యూ విల్ గెట్ లాస్ట్ ఇన్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ లెట్ us see the next question. AB is the diameter of circle. C and D are 2 points on the two opposite sides of diameter AB such that ACD is 40. X is a point on the minor arc BD. Find the measure of angle BXT. జామెట్రీ క్వశ్చన్స్ కొన్నిసార్లు డయాగ్రామ్ వాళ్ళు వేస్తారు, కానీ ఎక్కువ సార్లు ఎవరు మనమే గీసుకోవాలి. సో లెట్ us draw the circle. AB is diameter అని అన్నారు కాబట్టి ఓకే, AB is the diameter. నెక్స్ట్ C and D are 2 points on two opposite sides of the diameter. సో C అనేది ఒక సైడ్ తీసుకుంటే D అనేది ఇంకో సైడ్ తీసుకోవాలి. ఓకే, యాంగిల్ ACD 40 అని ఇచ్చారు. సో ఈ రెండు కలుపుతున్నా. ACD ఈజ్ 40. నెక్స్ట్ X is a point on the minor arc BD. BD అంటే ఇది మైనర్ ఆర్క్. ఓకే, అంటే ఇది మొత్తం మేజర్ ఆర్క్ అవుతుంది, మైనర్ ఆర్క్ అవుతుంది. సో దాని మీద X తీసుకోమన్నారు. ఓకే, X తీసుకున్నా. ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ BXD. BXD దీని యాంగిల్ ఎంతో కనుక్కోమంటున్నారు మనల్ని. ఓకే, నౌ యూ హ్యావ్ టు కొన్ని థియరమ్స్ తెలియాలి మీకు ఇది సాల్వ్ చేయాలంటే. 2 points తీసుకున్నప్పుడు AD, ఈ సర్కిల్ మీద మీరు ఏ పాయింట్ జాయిన్ చేసినా అక్కడ మీకు సేమ్ యాంగిల్ వస్తుంది. ఓకే, లెట్ us try to join this AD. okay, and I will also join BD. Now see here, what will be this angle? I want to find out this angle. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక కార్డ్ మీద తీసుకున్నప్పుడు మీరు పైన ఏ పాయింట్ జాయిన్ చేసినా అక్కడ సేమ్ యాంగిల్ వస్తుంది. ఇక్కడ కూడా 40 వస్తుంది. ఇక్కడ పాయింట్ తీసుకున్నారనుకోండి, ఇలా జాయిన్ చేశారనుకోండి, అక్కడ కూడా 40 వస్తుంది. యాంగిల్ ఆన్ ద ఆర్క్ is always same, 40, 40. Now we have another theorem. Angle in a semicircle should be always 90 degrees. AB diameter కాబట్టి ఇది సెమీ సర్కిల్ అవుతుంది. ఓకే, this will be 90 degrees. 40, 90. Now ABD is a triangle, right? Now what is the angle here at A? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ మొత్తం కలిపితే 180 కదా. 90, 40, here it should be 50. ఓకే, now look at the quadrilateral ADXB. ఈ క్వాడ్రిలేటరల్ చూడండి, ADXB. ఓకే, దిస్ ఈజ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఎందుకంటే ఆ క్వాడ్రిలేటరల్ 4 vertices సైకిల్ మీద ఉన్నాయి కాబట్టి దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని అంటారు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ విల్ బి సప్లిమెంటరీ. ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటిది? A and X. ఈ రెండు కలిపితే 180 రావాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. 180లో 50 ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ 130 ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ 130 degrees. నెక్స్ట్, a sum of 18,500 was divided among A, B, C. If A received 1,500 less than what he should have originally got, then the ratio of amount received by A, B, C would have been 4:7:6 respectively. What was the share of A originally? So 18,500 అనేది టోటల్ అమౌంట్ ఏకి బీకి సికి పంచుతున్నారు. ఏ అమౌంట్ ఒక 1,500 తగ్గిస్తే అప్పుడు రేషియో ఇచ్చారు. టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతారు. ఓకే, ఈజీ క్వశ్చన్. లెట్ us solve this. 1,500 తగ్గించేస్తే టోటల్ అమౌంట్ ఏమవుతుంది? 17,000 అవుతుంది. And ratio is 4:7:6. How many parts are there here? 6 plus 4, 10, 10 plus 7, 17. 17 parts equal to 17,000. So 1 part should be equal to 1,000 rupees. 1,000, right? So C అనేవాడికి ఏమో 6,000 వస్తాయి, B అనేవాడికి 7,000 వస్తాయి, A అనేవాడికి 4,000 వస్తాయి. అయితే A అనేవాడికి 1,500 తగ్గించారు కదా, యాక్చువల్గా అంత తగ్గిపోతే అంత అని అడుగుతున్నారు. 4,000గా 1,500 యాడ్ చేస్తే 5,500 is the answer. Easy question only.
అయితే లెందీగా ఉంది, మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్, ABCD is a cyclic quadrilateral in which B is opposite to D. ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీ ఏంటి, ఆపోజిట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degrees రావు, రైట్. B is opposite to D అంటే B అను D అను కలిపితే మనకి 180 వచ్చేయాలి. B is x plus 20, D is 3x plus 40, what is the value of x? సో BD రెండు కలిపితే 180 కదా, రెండు యాడ్ చేసేద్దాం. x plus 20, 3x plus 40 రెండు యాడ్ చేస్తే 4x plus 60. సో 120 is equal to 4x, so x will be equal to 30. Next. 9-digit number 1P89991Q32 is completely divisible by 88. What is the value of P square minus Q for the largest value of Q, where P and Q are natural numbers? సో ఈ నెంబర్ 88తో డివైడ్ అవుతుంది. 88తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటి, 8తోనూ డివైడ్ అవ్వాలి, అలానే 11తో కూడా డివైడ్ అవ్వాలి. ఓకే, సో ఇచ్చిన నెంబర్ ఏంటి, 1P89991Q32. ఫస్ట్ 8 గురించి చూద్దాం. 8 డివిజిబిలిటీ రూల్ మనకి తెలుసు, లాస్ట్ 3 digits అనేది 8తో డివైడ్ అవ్వాలి. లాస్ట్ 3 digits, లాస్ట్ 3 digitsలో అక్కడ 32 ఉంది, 32 ఆల్రెడీ 8తో డివైడ్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ వచ్చే నెంబర్ మళ్ళీ 8తో డివైడ్ అవ్వాలన్నమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ 8 రావచ్చు లేదంటే 0 కూడా రావచ్చు. 032 డివిజిబుల్ బై 8, 832 డివిజిబుల్ బై 8. కండిషన్ ఏమి ఇచ్చారో చూడండి, ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ Q అని అన్నారు కండిషన్. సో Q ప్లేస్లో మనం 0 తీసుకోకూడదు, లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ అంటే అక్కడ 8 కాబట్టి 8 ఫిక్స్ అయిపోయింది. నౌ కమింగ్ బ్యాక్ టు P. నౌ వాట్ ఈస్ ద సెకండ్ రూల్, 11తో డివైడ్ అవ్వాలంటే ఆల్టర్నేట్ డిజిట్స్ అని యాడ్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేద్దాం. 2 + 8 10, 10 + 9 19, 19 + 8 27, 27 + 1 28. ఒక సిరీస్ 28 సమ్ వచ్చింది. నెక్స్ట్ సిరీస్ కూడా చూద్దాం. 3 + 1 4, 4 + 9 13, 13 + P. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే మీకు 0 కానీ 11 కానీ రావాలి. 0 రావాలంటే P ప్లేస్లో 15 పెట్టాలి, కానీ సింగిల్ డిజిట్ అది 15 అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి డిఫరెన్స్ 11 రావాలి. డిఫరెన్స్ 11 రావాలంటే ఇది ఎంత అవ్వాలి, 17 అవ్వాలి. 28 - 17 is 11. ఓకే, 17 అవ్వాలంటే అప్పుడు P ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో P వాల్యూ is 4, Q వాల్యూ is 8. అడిగింది P square minus Q. 4 square 16 minus 8, 8 is the answer. In the pie chart below shows the percentage distribution of number of people who read newspaper in 6 different states. So 6 states ఇచ్చారు, బీహార్, వెస్ట్ బెంగాల్, యూపీ, కర్ణాటక, మేఘాలయ, ఎంపీ. Percentage distribution of newspapers ఇచ్చారు. Now what is the question? Central angle for the number of people who read newspaper in Bihar. బీహార్కి సంబంధించి యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. బీహార్కి సంబంధించి పర్సంటేజ్ మాత్రమే ఉంది, మనకి యాంగిల్ కావాలి. సో డార్క్ బ్లూ ఉంది ఇక్కడ, డార్క్ బ్లూ వచ్చి 18%, దానికి యాంగిల్ ఎంత అవుతుంది అని అంట. టోటల్ యాంగిల్ ఎంత, 360 degrees. ఓకే, 100% 360 degrees అయితే 18% ఎంత, 100% 360 degrees అయితే 18% ఎంత. సో క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, క్రాస్ మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. వీ కెన్ డూ అనదర్ థింగ్. సో 10% ఈజ్ 36 కదా, డబల్ చేసి 20% ఈజ్ 72. 20% ఈజ్ 72. 20%లో నుంచి 2% తీసేస్తే మనకి 18% వస్తుంది. 20% 72 అయితే 2% 7.2 అవుతుంది. సో ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ దిస్ విల్ బికమ్ 64.8. సో వెరీ సింపుల్ వన్, పర్సంటేజ్ని మనం డిగ్రీస్లో మార్చాలి అంతే. ఓకే, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ విత్ ఎడ్జ్ ఆఫ్ లెంత్ 8 meters. 8 meters ఉన్న ఎడ్జ్ ఉన్న క్యూబ్కి వాల్యూమ్ ఎంత, వాల్యూమ్ అంటే క్యూబే కదా, సైడ్ క్యూబ్. 8 cube ఎంత, 5/1. సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్, ఓకే వీ నీడ్ టు డూ సింప్లిఫికేషన్ హియర్. సో లోపల నుంచి సాల్వ్ చేద్దాం దీన్ని. 5 4/5, 5 5 25 + 4 29/5, 14.5 అంటే 29/2. డివిజన్ ఉంది కాబట్టి 29/2 రివర్స్లో రాద్దాం, 2/29. ఓకే, నెక్స్ట్ బయటకు వస్తే మళ్ళీ 15/4 ఇంటూలో ఉంది. సో 5 gets cancelled 3 times, 2 gets cancelled 2 times. సో ఈ బ్రాకెట్ వరకు మనకి 3/2 మిగిలింది, 3/2. సో బయట ఏమున్నాయి, 3 5/6 ఉంది. సో 3 సపరేట్గా, 5/6 సపరేట్గా రాద్దాం. మళ్ళీ 3 2/3, 3 + 2/3, మళ్ళీ 3/2 ఉంది. సో 3 + 3 6 సపరేట్, ఫ్రాక్షన్స్ కూడా యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, లెట్ us add. 6 3 2, LCM is 6. 3 goes 2 times, 4, 2 goes 3 times, 9. 18/6, that is 3. So 3 + 3 6 ఉంది, ఫ్రాక్షన్స్ యాడ్ అప్ టు 3. 6 + 3 9. Normal simplification only. Again, bar graph. Bar graph shows the runs scored by 5 players in 2 matches. The question is, which of the given player average runs scored in given 2 matches is the highest? So 5 players ki 2 matches lo scores icharu, our average ekku undi ananta. Some total ఎవరికి అయితే ఎక్కువ వస్తుందో యావరేజ్ కూడా వాళ్ళకి ఎక్కువ వస్తుంది, అందరు 2 matches కాబట్టి. సో రైనా వచ్చి 46 64 1 time స్కోర్ చేశాడు ఇతను. ధావన్ వచ్చి 65 35 అంటే 100. జడేజా 90, ఇంకా తక్కువ ఉన్నాయి రెండు చేయక్కర్లా. సో రైనా ఇస్ ద హైయెస్ట్. నెక్స్ట్, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ స్పియర్ ఇఫ్ రేడియస్ ఇస్ ఇంక్రీజ్ బై 60%.
రేడియస్ 60% పెరిగితే ఏరియా అంత పెరుగుతుంది. ఏరియా అంటే πr స్క్వేర్. పై కాన్స్టెంట్, రేడియస్ 2 సార్లు ఉంది కాబట్టి 60%ని 2 సార్లు మనం క్యాలిక్యులేట్ చేయాలి. 60 120 కాదు, 2% క్లబ్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది కదా, x + y + xy/100 అంటే +60 × 60/100. 0 0 gets cancelled. 60 60 120 and 6 6 is 36. So total is 156%. Next, again a simplification. So let us solve inside one first. 8/3 into 1/5. So this will be 6/5. So division 6/5 of 1 3/5 ఉంది. So half ఏ ముందు చేయాలి మనం, ముందు ఇది చేసి తర్వాత డివిజన్ చేద్దాం. సో 1 3/5 అంటే 8/5 అవుతుంది. 6/5 into 8/5. సో డివిజన్లో ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు రివర్స్ దిస్ ఫ్రాక్షన్స్ ఇంటూ 5/6 into 5/8. సో ఈ బ్రాకెట్ వరకు ఇక్కడ మనం ఫస్ట్ ఫినిష్ చేద్దాం. సో 8 8 గెట్స్ క్యాన్సిల్, 6 6 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్. సో 5/3 మిగిలింది మొత్తంగా ఇంటూ 8 ప్లస్ 3/25 ఇంటూ 3 1/8 మీన్స్ 25/8 ఇంటూ 3 హాఫ్ అంటే అలాగ మళ్ళీ ఇంటూనే 5 1/3 అంటే 16/3. 3 3 గెట్స్ క్యాన్సిల్, 8 goes 2 times, 25 గెట్స్ క్యాన్సిల్. 3 2 6 మిగిలింది ఇక్కడ. సో దిస్ ఈజ్ 40/3 ప్లస్ 6. సో 3 6 18 యాడ్ చేస్తే యూ విల్ గెట్ 58/3. సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ కూడా మీ ఎగ్జామ్లో వస్తాయి. యూ హ్యావ్ టు ఫాలో ద బాడ్మాస్ రూల్. ఈజీగా చేయొచ్చు కానీ ఎగ్జామ్లో మీరు మిస్టేక్ పోకుండా చేయాలి, రైట్? నెక్స్ట్, difference between compound interest and simple interest earned at the end of 2 years on a sum 2000 rupees is 12.8 rupees. What is the rate of interest? So 2000 అనే అమౌంట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ కంటే 12.8 రూపీస్ ఎక్కువ వచ్చింది. ఓకే, అయితే రేట్ ఎంత అని అంటున్నారు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ యూజ్ చేసుకుందాం. లెట్ us assume the rate as 10%. 10% అయితే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్లో 10% అంటే 200, సెకండ్ ఇయర్లో 10% అంటే మళ్ళీ 200. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఓవరాల్గా 400 అయింది. కాంపౌండ్ ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ 200 అవుతుంది. ఓకే, సెకండ్ ఇయర్లో దీని మీద 10% 200 ప్లస్ దీని మీద కూడా 10% వస్తుంది. అందుకనే సింపుల్ కాంపౌండ్ డిఫరెన్స్ వస్తుంది సెకండ్ ఇయర్. ఓకే, 400 420 డిఫరెన్స్ ఇస్ 20. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 12.8 అంటే 20 కంటే తక్కువ. అంటే మన ఆన్సర్ 10 కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో లెట్ us try 8 దిస్ టైం. 8% అయితే ఫస్ట్ ఇయర్లో ఏమవుతుంది? 1% ఈజ్ 20 అంటే 160. మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా 160 వస్తుంది. మరి కాంపౌండ్లో ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ 8% 160 ఫైన్, సెకండ్ ఇయర్ 8% ఆఫ్ దిస్ 160 అండ్ 8% ఆఫ్ అగైన్ 160. 1.6 into 8, 16 8s ఎంత? 128. ఓకే, ఇక్కడ క్లియర్గా డిఫరెన్స్ 12.8 వచ్చింది. సింపుల్ అయితే 320, కాంపౌండ్ అయితే 332.8. డిఫరెన్స్ ఇస్ 12.8, రైట్?